హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహాని వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు రుద్ర. అప్పటికి స్నేహ కంట్లో బాధ కన్నీటి రూపంలో తన తండ్రి చేతుల మీద పడగా ఆయన లేచి రుద్ర భుజం మీద చేయి వేసి ఆపి స్నేహ చేతిని రుద్ర చేతిలో పెట్టి, ఒక కూతుర్ని పోగొట్టుకుని నరకం చూస్తున్నాను. ఇప్పుడు స్నేహాన్ని కూడా ఇలా దూరం పెట్టలేను. తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి స్నేహ తల నిమిరాడు. నాన్న అంటూ ఆయన్ని హక్ చేసుకొని సారీ నాన్న, సారీ అంటూ ఏడ్చేసింది. స్నేహ వెన్నుతట్టి సంతోషంగా ఉండు అని చెప్పి సుదర్శన్ గారి వైపు తిరిగి మా అమ్మాయి జాగ్రత్త అండి అన్నారు. ఆయన సంతోషంగా వరదరాజులు గారి చేతులు పట్టుకొని, ఇక నుండి స్నేహ మా అమ్మాయి, మాకు ఆడపిల్ల లేని లోటు అలాగే ఉండిపోయింది. మాకొచ్చే కోడల్నే కూతురుగా చూసుకోవాలని అనుకున్నాం. మీరు స్నేహ గురించి బెంగ పెట్టుకోకండి బావగారు, తనిక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పటంతో ఆ తండ్రి మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇక మేం వెళ్తామండి అంటూ సుదర్శన్ గారికి అలాగే రంగాచారి గారికి చెప్పి శ్యామల గారి వైపు చూసి కూతురు బాధ్యత అప్పగిస్తూ అశ్వత్ వైపు తిరిగి వెళ్దామా అశ్వ అని అడిగారు. అలాగే నాన్న, మీరు పదండి అని ఆయనకి చెప్పి రంగాచారి గారి దగ్గరికి వెళ్ళి నాన్న బాధలో ఉన్నారు, ఏమీ మాట్లాడలేకపోయారు, కాస్త కుదురుకున్నాక మరోసారి కలుస్తారు అని చెప్పాడు అశ్వత్. ఆయన నించుని అశ్వత్ భుజం తట్టి, ఈ కాలం పిల్లల ఆలోచన ఇంత హుందాగా ఎలా ఉంటుంది బాబు, మీలా మేమెందుకు ఆలోచించలేదు? ఒక తండ్రి మనసు నేను అర్థం చేసుకోగలను. ఇందులో మేం మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. పెళ్ళి ఎలాగో అయిపోయింది కనుక కొన్ని రోజుల్లో రిసెప్షన్ అయినా చేద్దాం, మన ముచ్చట కూడా తీరుతుంది అన్నారు రంగాచారి గారు. అలాగేనండి, ఇక వెళ్ళొస్తాను అంటూ ఆయనకి సుదర్శన్ శ్యామల గారికి నమస్కారం పెట్టి రుద్ర భుజం తట్టి స్నేహ తలనిమురుతూ, నీ గురించి అమ్మ సంజన స్మైలీ బెంగ పెట్టుకున్నారు, వీలు చూసుకొని ఓసారి ఇంటికి వచ్చేళ్ళు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అశ్వత్ వైపు చూసి ఏడుస్తూ నించుంది స్నేహ. రంగాచారి గారు శ్యామల గారి వైపు చూడగా ఆవిడ స్నేహాన్ని లోపలికి తీసుకువెళ్లారు. వాళ్ళు కూడా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి స్నేహాన్ని తమ ఇంటి కోడలిగా అంగీకరించారు. ఆ తర్వాత కట్ చేస్తే శశి వాళ్ళు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళు బస్ దిగేసరికి ఎదురుగా ఉన్నాడు చేతన్. శశిని చూసి నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు. మూతిని ఒక రకంగా తిప్పి అటు చూడకుండా తన లగేజ్ తీసుకుని బస్ దిగేసి, రేయ్ క్యాబ్ బుక్ చేయి అని ఉదయ్ని చూస్తూ చెప్పింది. ఫ్లాట్కేగా అని అడిగాడు ఉదయ్. కాదు, నేను వేరే దగ్గరుంటాను అని చెప్పానుగా అని అడిగింది శశి. చెప్పావు సరే, కానీ ఈ టైంలో వెళ్ళటం ఎందుకు? రేపు వెళ్దాం అక్కడికి. నువ్వు రెంట్ అవి కూడా ఏం మాట్లాడలేదు, అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. రేపు చూసి ఆ పనులన్నీ అయ్యాక అక్కడే ఉందో కానీ ఇప్పుడు ఫ్లాట్కి వెళ్దాం అని అన్నాడు చేతన్. లేదన్నయ్య, నేను అక్కడికి రాను అని శశి చెప్తుంటే, ఈ ఒక్క రోజుకి రా శశి, రేపు వెళ్ళిపోదువు అని నేను కూడా చెప్తున్నాను కదా, ఈ టైంలో బయట ఎక్కడో ఉండటం కూడా మంచిది కాదు అన్నాడు ఉదయ్. అప్పుడే చేతన్ అక్కడికొచ్చి, రే ఉదయ్ వెళ్దామా అని అడిగాడు. ఉదయ్ శశి వైపు చూస్తూ సైగ చేయగానే, నీ బ్యాగు కారులో పెట్టు అని కారు వైపు చూపించి ఉదయ్ అటు వెళ్ళగానే, శశి రావటానికి ఏంటి ప్రాబ్లం అని అడిగి, నాకు దగ్గరగా ఉంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉండదనే కదా అన్నాడు చేతన్ శశి దగ్గరగా వచ్చి. ఎక్కువ ఊహించకు అని వేలు చూపించి మాట్లాడుతూ తన్నే చూసి నవ్వుతున్న చేతన్ని చూసి, ఎక్కువ ఊహించకండి చేతన్ గారు, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు, అలాగే మనుషులు వాళ్ళ మనసులు కూడా అంది. నేనెవరికీ సమస్యగా ఉండకూడదు అని మాత్రమే అనుకున్నాను అని చెప్పింది శశి. చేతన్కి తన మాటలు గుర్తొచ్చి, సరే నీ ఇష్టం, కానీ ఉదయ్ చెప్పినట్టు ఈ రోజుకి ఉండి రేపు వెళ్ళిపో, అంటే నీకు ఉండాలనిపిస్తే ఉండిపోవచ్చు కూడా అన్నాడు చేతన్. శశి, చీకటి పడుతుంది, త్వరగా పద, ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకుందాం అన్నాడు ఉదయ్. ఇంకా శశి కూడా వాదించకుండా తన బ్యాగ్ వీల్స్ని చేతన్ కాళ్ళ మీద నుండి లాక్కొని వెళ్ళింది కావాలని. ఒక చేత్తో బ్యాగ్, ఇంకో చేత్తో కాళ్ళకి అడ్డుపుడుతున్న చీర కుర్చీలని పట్టుకొని కోపంగా వెళ్తున్న శశి వెనక్కి నవ్వుతూ వెళ్ళాడు చేతన్. శశి కార్ డోర్ ఓపెన్ చేయటం చూసి తన చేతిలో ఉన్న కీతో డోర్ లాక్ చేశాడు చేతన్. డోర్ ఎంత గట్టిగా లాగుతున్నా రాకపోవటం, అది ఎలాగైనా ఓపెన్ చేయాలి అని శశి కుస్తీ పడటం చూస్తూ
శశి చెయ్యి మీద చెయ్యి వేశాడు చేతన్. వెంటనే చెయ్యి వెనక్కి లాగబోయింది. కానీ చేతన్ గట్టిగా పట్టుకోవటంతో చెయ్యి వెనక్కి రాలేదు. శశి చేతన్ వైపు కోపంగా చూడటం చూసి కూడా చూడనట్టుగా డోర్ ఓపెన్ చేసే పనిని సిన్సియర్గా చేస్తున్నాడు చేతన్. అతని పట్ట నుండి బలంగా తన చెయ్యిని వెనక్కి లాక్కొని కారు వెనుక నుండి మరోవైపుకు వెళ్ళింది. ఈలోపు చేతన్ అన్లాక్ చేయటంతో టింగ్ టింగ్ అని సౌండ్ వస్తూ కార్ అన్లాక్ అయింది. కావాలనే కార్ లాక్ చేశాడని అర్థమై డ్రైవింగ్ సీట్ వైపు వస్తున్న చేతన్ని గుడ్లురిమి చూసింది శశి. కార్ సౌండ్ చేయగానే తల కొట్టుకొని ఇటువైపు వస్తున్న చేతన్ తననే చూస్తున్న శశిని చూసి అల్లరిగా కన్ను కొట్టాడు. ఇంకేమీ మాట్లాడలేక శశి కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు చేతన్. వెళ్తున్న దారిలో కూడా చేతన్ మిర్రర్లో చూసి సైట్ కొడుతుంటే కళ్ళు మూసుకొని పడుకుంది శశి. ఏమైంది అసలు చేతన్కి? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? ఇష్టం లేదు అని తేల్చి చెప్పేశాడు కదా, మరి మళ్ళీ ఇదేంటి? నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? లేదా తను నిజంగా నన్ను లేదు 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 శశి, తనకి నువ్వు సమస్యవి మాత్రమే. ఇలా తను సెట్ చేసిన పెళ్ళి ఆగిపోయినందుకు జాలిపడి ముందులా ఉండటానికి ట్రై చేస్తున్నాడేమో. అది నమ్మి నువ్వు ఇదివరకులాగా ఉంటే నిన్న రుద్ర లాంటి వాళ్ళని రేపు ఇంకొకటిని తెస్తాడు. ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వకూడదు. ఎవరు అడిగినా ఇక్కడ ఉండకూడదు. రేపు నువ్వు సాధ్వి అక్క చెప్పిన ఫ్లాట్కి వెళ్ళిపోవాలి అని తనలో తానే మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చేసింది. మూసి ఉన్న అటూ ఇటూ కదులుతున్న కళ్ళని చూసి శశి ఏం ఆలోచిస్తుందో అర్థమై చిన్నగా నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు చేతన్. కాసేపటికి కార్ ఆగటంతో తన ఆలోచనలను కూడా ఆపేసి కార్ దిగి వాళ్ళ వెనక వెళ్ళింది శశి. ఇన్ని రోజులు శశి లేకుండా ఆ ఫ్లాట్కి రావటానికి చేతన్ ఎంత కష్టపడ్డాడో తలుచుకుంటుంటే తనకే నవ్వొస్తుంది. నా మనసు ముందు నుండే నిన్ను కావాలనుకుంది శశి. ఆ విషయం నాకు అర్థమయ్యేసరికి నీకు నా మీద పట్టరాని కోపం పెరిగిపోయింది. హాహా, రీడర్స్కి కోపం పెరిగింది, కానీ ఏం చేయను, అప్పుడు నాకు తెలియలేదు. ఈసారికి వదిలేయండి ప్లీజ్. ఇన్ని రోజులు నాకు చెప్పినట్టు ఇక నుండి శశికి చెప్పండి నా మీద కోపం పెంచుకోవద్దు అని. నీ కోపం కూడా నాకు ఇష్టమే. ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది బంగారం అని మనసులో అనుకుంటూ శశిని చూస్తూ నించున్నాడు లిఫ్ట్లో. వాళ్ళ ఫ్లోర్ రాగానే ముగ్గురు లిఫ్ట్ దిగి ఫ్లాట్ వైపు నడిచారు. శశి మొదటిసారి ఊరు నుండి వచ్చిన రోజు ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వెళ్ళటం గుర్తొచ్చింది ఇద్దరికి ఒకేసారి. డోర్ బయట నించొని ముందు చేతన్ వెళ్ళని అనుకుంటూ శశితో కలిసి వెళ్ళాలి అని చేతన్ ఆగిపోతే, ఇద్దరికి హారతి పడితే గాని లోపలికి రారా అని అడిగాడు ఉదయ్. గుర్రున చూసింది శశి ఉదయ్ వైపు. తన బ్యాగ్ లాగుతూ ఇంట్లోకి వెళ్తుంటే కూడా వెళ్ళాడు చేతన్. ఎప్పటిలాగే శశి తను ముందు ఉన్న రూమ్లోకి, చేతన్ ఉదయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి కాసేపటికి చేతన్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. ఇంతలోనే డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది శశి. ఇదివరకు ఎలా ఉండేదో అలాగే ఉన్నా ఇప్పుడేం చేసినా చేతన్కి శశి కొత్తగా కనిపిస్తుంది. బాల్కనీ నుండి వచ్చే గాలికి చిన్నగా ఎగురుతున్న చీర, ముఖం మీదికి పడుతున్న ముంగుర్లు, కానీ కనిపించకుండా దాగుడు మూతలాడుతున్న నడుము, ఎటు తిప్పితే అటు తిరుగుతున్న శంఖం లాంటి మెడ, స్లో మోషన్లో ఆడుతున్న కనురెప్పలు, నడుస్తుంటే చిన్నగా సందడి చేస్తున్న తీగ లాంటి పట్టీలు, అన్నింటికి మించి ప్రశాంత వదనం. గుమ్మం ముందు తను పెట్టిన చెట్లు నెల రోజులుగా కనీసం నీళ్లు పోసేవాళ్ళు లేక ఆకులన్నీ వాల్చేసి వాడిపోయి కొన ప్రాణంతో ఉన్న చెట్లను చూడగానే ప్రాణం విలవిల్లాడింది శశికి. అందుకే వాటికి నీళ్లు పోసి అన్ని చెట్లని ప్రేమగా తడిమి చూసింది. వేలకాని వేల అయినప్పటికీ. శశి లోపలికి రాగానే శశి అని పిలిచి కాఫీ అని అడిగాడు చేతన్. నాకొద్దు, మీరు తాగేయండి అని చెప్పి తిరిగి బాల్కనీలోకి వెళ్ళింది. అమ్మో, శేఖర్ కమ్ముల సినిమా హీరోయిన్లా సాఫ్ట్గా కనిపిస్తావు, కానీ కదిలిస్తే కథ తెలుస్తుంది. నువ్వు హైబ్రిడ్ పీస్ అని అనుకున్నాడు చేతన్ నోరెల్లబెట్టి. శశి చెప్పిన ఆన్సర్కి, బావా నేను రైస్ పెట్టేస్తా, కర్రీ ఆర్డర్ చేద్దాం అన్నాడు ఉదయ్ బయటికొస్తూ. రేయ్ బామ్మర్ది, నీ వంటకి దండం రా బాబు, నువ్వు రైస్ పెట్టకు, కర్రీస్ ఆర్డర్ చేయకు అంటూ దండం పెట్టి, ఫుడ్ నేను ఆర్డర్ చేస్తాను అన్నాడు చేతన్. హీహీ, నువ్వెలా అంటే అలాగే బావా, ఆయన ఆర్డర్ ఎందుకు, నేను వెళ్ళి తెచ్చేస్తా, మనకు కావాల్సింది కూడా అని మోచేయి వరకు సైగ చేసి చూపిస్తూ అన్నాడు ఉదయ్. రేయ్ కకృతి వెధవా, నా కొంప ముంచేలాగే ఉన్నావంటూ ఉదయ్ మెడ చుట్టూ చేయి వేసి మరో చేత్తో జుట్టు చెరిపేస్తూ, ఇప్పటికే చూపులతోనే చంపేస్తుంది నీ చెల్లి,
ఇప్పుడు మనం ఆ దుకాణం కూడా తెరిస్తే ఇక్కడే కాళికామాత అవతారం ఎత్తుతుంది. అసలే తిక్కలో ఉంది. ఆ ఫ్లోలో చంపినా ఆశ్చర్యం లేదు అన్నాడు చేతన్. వెనక నుండి పాము బుసలు కొడుతున్న సౌండ్ వినబడుతుంటే అటు తిరిగి అక్కడ కోపంగా చూస్తున్న శశిని చూసి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు వినేసిందని అర్థమై ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఇద్దరు గుటకలు మింగుతూ. మూతి బిగించేసుకొని వాళ్ళని గుర్రుగా చూసి అక్కడి నుండి లోపలికి వెళ్ళింది శశి. మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ముందుకు తిరిగి సోఫాలో కూర్చున్నారు. హమ్మయ్య అనుకుంటూ. ఏంట్రా ఇది? ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే ఫైర్ బ్రాండ్ రా అన్నాడు చేతన్. ఆ మాటకి ఉదయ్ నవ్వుతూ అప్పుడే ఏం చూసావులే బావా అన్నాడు. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా చేతన్ ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో అన్ని బాల్కనీలో సెట్ చేసేసారిద్దరు. శశికి ఆ ప్లేస్ ఇష్టమని. శశి అని పిలవటంతో బయటకొచ్చింది శశి. ఎప్పుడూ ముగ్గురికి చొరవగా అన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చే శశి తనకేమీ పట్టనట్టు కూర్చున్న చేతన్ నవ్వుతూ చూస్తున్నాడు శశిని. పైగా శశికి తనే వడ్డించిచ్చాడు. చేతన్ ఫీలింగ్స్ని పెద్దగా పట్టించుకోకుండా తన పాటికి తను తినేసి వెళ్ళిపోయింది శశి. చేతన్ ఉదయ్ మాట్లాడుతూ కాని చేశారు తినటం. ఆ రోజు రాత్రి బెడ్ మీద వాలాడు చేతన్. అప్పటికే నిద్రపోయాడు ఉదయ్ జర్నీ వల్ల అలసిపోయి. సీలింగ్ వైపు చూసి శశిని తలుచుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. శశి పట్ల తనకున్న ఫీలింగ్స్కి పేరు ప్రేమ అని ఎంత ఆలస్యంగా తెలుసుకున్నాడు తలుచుకుంటూ. పాపం శశి ఎంత బాధపడి ఉంటుంది. ఇదివరకే ఎవరినో ప్రేమించానని తెలిసినా పెళ్ళైపోయినా ఆ అమ్మాయికి కళ్ళెదురుగా ఉంటూ నాలో నేను నలిగిపోతున్నాను అని తెలిసినా నన్నుగా ఇష్టపడింది శశి. నా ప్రేమ వల్ల అయిన గాయానికి మందు తన ప్రేమ అని తెలుసుకుని ప్రేమని పంచితే నేను మాత్రం నా బాధని తనకి మిగల్చిపోయాను. ఎవరో నా గురించి తప్పుగా చెప్తేనే తట్టుకోలేకపోయింది అనుకుంటూ తన ఫోన్లో ఉన్న వీడియో మళ్ళీ చూశాడు. శశి హారికతో అకాడమీలో మాట్లాడిన మాటల వీడియో అది. సాధ్వి పంపింది చేతన్కి ఆ వీడియో. ఎలా పంపిందనే విషయం ముందు ముందు తెలుస్తుంది. ఎంత ప్రేమించి ఉంటే నన్ననే మాటలకి తనంత రియాక్ట్ అయి ఉంటుంది. కానీ నేను కళ్ళెదురుగా ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి వేరే వాడి చేతుల్లో పెట్టబోయాను. శశి కోపంలో న్యాయం ఉంది. తన కోపాన్ని నా ప్రేమతోనే గెలవాలి. ఈ చేతన్ సింగరాజు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ ముద్దు గుమ్మకి తెలియాలి. అసలు నేనేంటో రేపటి నుండి చూపిస్తాను. అనవసరంగా నన్ను మార్చాను అని నా శశి అనుకునేలా చేస్తాను అని తనలో తానే అనుకుంటూ నిద్రపోయాడు చేతన్. తెల్లవారుతూనే లేచి ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి పూజ కూడా చేసింది శశి. కాఫీ చేద్దామని కిచెన్లోకి వెళ్తూ చేతన్ మీద కోపం నిద్ర లేచేసరికి వెనక్కొచ్చేస్తుంటే ముందు రోజు సాయంత్రం శశి కాఫీ అని అడిగిన చేతన్ మాటలు గుర్తొచ్చి కరిగిపోయి కిచెన్లోకి వెళ్ళింది. చాలాసేపు ఆలోచించి బుద్ధి మీద మనసు గెలవగా శశి కిచెన్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఒక అడుగు అటు మరో అడుగు ఇటు వేస్తుండగానే లేచి బయటకు వస్తున్న చేతన్ అక్కడే ఆగిపోయాడు శశిని గమనించి. తను కిచెన్లోకి వెళ్ళటం చూసి నిజంగా నా శశి బంగారం అని మురిసిపోయి అలాగే బయటికి రాబోయాడు. కానీ మళ్ళీ తనని చూస్తే ఎక్కడ కోపం ప్రదర్శించి కాఫీ చేయటం మానేస్తుందో అని ఆలోచించి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు చేతన్. ఉదయ్ లేచి బాల్కనీలో కాళ్ళు గోడకి చాపి కూర్చున్నాడు చైర్లో. శశి 3 కప్స్లో కాఫీ తీసుకొని బాల్కనీలో ఉన్న ఉదయ్ దగ్గరికి వెళ్ళింది. ఉదయ్ ఒక కప్ తీసుకుంటుంటే ఇంకోటి తీసుకొని చేతన్కి ఇచ్చేయి అని చెప్పింది. అబ్బా శశి ప్లీజ్ రా, లేవగానే నాకు పనులు చెప్పకే ప్లీజ్, నా బంగారం కదూ, వెళ్ళివ్వవా అని మస్కా కొట్టి తన కాఫీ తాగుతూ కూర్చున్నాడు. ఇక చేసేది లేక 2 చేతుల్లో 2 కప్స్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళింది. చేతన్ కనిపించక వెనక్కి తిరిగేసరికి అప్పుడే స్నానం చేసి టవల్తో వచ్చిన చేతన్ తన వెనకే ఉండటంతో ఒక్క నిమిషం అన్నీ మర్చిపోయి చూస్తూ నించుంది. చేతన్ నవ్వుతూ కన్ను కొట్టేసరికి కాఫీ అని మాట రాకుండగా చెప్పింది. శశి మాటలు పట్టించుకోకుండా తనకి దగ్గరగా వెళ్తున్నాడు చేతన్. చేతన్ అడుగులు ముందుకి, శశి అడుగులు వెనక్కి పడి వెనకనే ఉన్న కబోర్డు దగ్గర ఆగిపోయింది శశి వెనక్కి వెళ్ళలేక. చేతన్ కళ్ళెగరేసి ఇంకా దగ్గరికి వెళ్తుంటే గుండె వేగం పెరిగింది తనకి. శశి చేతుల్లో వణుకుతున్న కప్స్ని మెల్లిగా తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేశాడు శశికి దారివ్వకుండానే. అలా షర్టు లేకుండా చేతన్ దగ్గరికి వస్తుంటే శశికి ఏదోలా ఉంది.
కానీ మాటలు రావటం లేదు. రెండు వైపులా తను వెళ్లకుండా చేతులు అడ్డుపెట్టి శశి ముఖానికి దగ్గరగా వెళ్ళి నోటితో గాలుదాడు చేతన్. గట్టిగా కళ్ళు మూసేసింది శశి, పిడికిలిలో చీరను నలిపేస్తూ. శశి అలా ఉండగానే తన చెవి దగ్గరకు వెళ్ళి, ఎక్కడికో వెళ్ళటం ఎందుకు శశి, ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్ అని హస్కీ వాయిస్తో అడిగాడు చేతన్. తలని మరొక వైపుకు తిప్పుకొని "మ్హూ" అని అతి కష్టం మీద చెప్పింది. మెల్లిగా తన చేయిని శశి నడుం మీదికి చేర్చాడు చేతన్. వెంటనే తన చేతులు అడ్డుపెట్టి చేతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది శశి. ఆయన చేతన్ ఇంకా దగ్గరికి జరిగి నడుం మీద ఉన్న తన చేతి వేళ్ళని తీరుగా కదిలిస్తూ ప్లీజ్ అని అడిగాడు మరింత మత్తుగా. ఇంకాసేపు అక్కడే ఉంటే ఎక్కడ ఒప్పేసుకుంటాను అనే భయంతో చేతన్ని బలంగా పక్కకి నెట్టేసి బయటికి వెళ్ళిపోయింది శశి. 2 కప్స్ పట్టుకొని సిప్ చేస్తూ వెళ్తున్న శశిని నవ్వుతూ చూశాడు చేతన్. నేరుగా తన రూమ్కి వెళ్ళి గుండె మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతూ, చేతన్లో ఎందుకింత మార్పు? తన చూపు, స్పర్శ, మాట అన్నీ వేరుగా ఉన్నాయి. ఎందుకు అని ఆలోచించి, ఏది ఏమైనా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని కాసేపటికి బయటకు వచ్చింది తన లగేజ్తో. చైతు, ఉదయ్ కూడా ఏమీ మాట్లాడకుండా కారు కీస్ తీసుకుని కిందికి వచ్చేశారు. ఏమీ అడగకుండానే నేరుగా సాధ్వి వాళ్ళుండే ప్లేస్కి తీసుకువెళ్ళి కారు ఆపాడు చేతన్. శశి కార్ దిగి థ్యాంక్స్ చేతన్ గారు అని చెప్పింది. ఇదే మాట 2 రోజులు ఆగి చెప్పు చూద్దాం అన్నాడు చేతన్ అల్లరిగా. అంటే ఏంటి అని అడిగింది శశి అనుమానంగా. ఏం లేదులే, ఆబి వాళ్ళు ఉండేది 5th ఫ్లోర్ అని చెప్పాడు. శశి ఒకసారి ఆ బిల్డింగ్ వైపు చూసి మళ్ళీ చేతన్ని చూస్తూ, ఇక నుండి మీకు నా డిస్టర్బెన్స్ ఉండదు, ఇక నేను మీకు ప్రాబ్లంని కాదు అని చెప్పగానే, ఇవన్నీ ఇక నుండి నీకు స్టార్ట్ అవుతాయి అన్నాడు చేతన్. ఆ మాటల్లో ఏదో తేడా గమనించి మళ్ళీ ఏంటి అని అడిగింది శశి. చేతన్ చుట్టూ చూపిస్తూ, ఇన్ని రోజులు అక్కడ ఎక్కువ జనాలు ఉండేవారు కాదు కనుక పీస్ఫుల్గా ఉండేది. ఇక్కడ అలా కాదు కదా, నీ చుట్టూ 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి, సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు అంటున్నానంతే అని కవర్ చేశాడు. అని పక్కకి చూసేసరికి అభి వీళ్ళ కోసమే కిందికి వస్తూ కనిపించాడు. ముగ్గురిని పలకరించి పైకి రమ్మని పిలిచాడు అభి. ముందు ఫ్లాట్ చూద్దాం అభి గారు అని శశి చెప్పటంతో అభి చేతన్ వైపు చూడగా చిన్నగా నవ్వి చూపించు అని సైగ చేశాడు చేతన్. సరే అంటూ వాళ్ళ బ్లాక్స్లో లాస్ట్ బిల్డింగ్ వైపు తీసుకువెళ్ళి 6th ఫ్లోర్కి లిఫ్ట్లో ఎక్కారు. అక్కడికి వెళ్తూనే ఒకవైపు ఉన్న ఫ్లాట్స్ వైపు తీసుకువెళ్తుంటే అక్కడున్న SCS హోమ్ అనే సిల్వర్ ప్లేటెడ్ అక్షరాలు తన చేత్తో తడిమింది శశి. ఫ్లాట్ మొత్తం ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉండటంతో అభి పాస్వర్డ్తో డోర్ ఓపెన్ చేశాడు. అది చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. చిన్నగా ఉన్నా చాలా బాగుంది. పైగా ప్లెజెంట్గా అనిపించింది శశికి చూడగానే. కానీ ఆ ఫ్లాట్కి రెంట్ ఎక్కువే ఉంటుంది అనిపించింది శశికి. అదే మాట అభితో చెప్తే, లేదు శశి, ఈ కమ్యూనిటీలో ఇది లాస్ట్ బిల్డింగ్, పైగా అన్ని సొంత ఫ్లాట్స్, నడుమ రెంటర్స్ ఉండటానికి ఇష్టపడరు, అందుకే మా ఫ్రెండ్ ఎవరైనా మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే తక్కువకైనా పర్వాలేదు ఇవ్వమని చెప్పాడు. ఆ రోజే సాధ్వికి నువ్వు కాల్ చేసావని అందంగా అల్లేశాడు అభి. ఓ, అలా అయితే నేను ఈరోజే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాను అభి గారు, నా లగేజ్ కూడా కింద కారులోనే ఉంది అని చెప్పింది శశి ఒక కంట చేతన్ని చూస్తూ. సరే నీ ఇష్టం శశి, సాధ్వి గుడికి వెళ్ళింది, రాగానే వస్తుంది అని చెప్పి లాక్ పాస్వర్డ్ చెప్పి వెళ్ళాడు అభి. ఉదయ్ ఇల్లంతా చూసి, శశి ఏమీ కొనాల్సిన అవసరం లేదు, స్టవ్, ఫ్రిడ్జ్, హీటర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి, ఉండటానికి తినటానికి తెచ్చుకుంటే చాలు అన్నాడు. నువ్వు కిందికి వెళ్ళి నా లగేజ్ తెచ్చిస్తే మీరు వెళ్ళొచ్చు అని చెప్పింది శశి. ఉదయ్ చేతన్ వైపు జాలిగా చూసి, అదేంటి శశి, కనీసం లంచ్ అయినా చేయవా మా కోసం అన్నాడు. చేయను అని సూటిగా చెప్పి, బ్యాగ్స్ తెచ్చివ్వు అని మళ్ళీ రెట్టించింది శశి. ఉదయ్ బ్యాగ్స్ తేవటానికి వెళ్ళటంతో శశి కిచెన్ వైపు వెళ్ళింది. శశి వెనకే చేతన్ కూడా వెళ్ళాడు. ఫ్రిడ్జ్ డోర్ ఇద్దరు ఒకేసారి పట్టుకున్నారు ఓపెన్ చేయటానికి. శశి తన చేతిని అలాగే ఉంచి డోర్ని ఓపెన్ చేసి, ఇది మీ కార్ కాదు, మీరు లాక్ చేయటానికి అని ముందు రోజు జరిగిన సీన్ గుర్తు చేసుకుంది. చేతన్ సైలెంట్. అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేస్తూ నీట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండగా పైన ఉన్న కబోర్డ్స్ తనకు అందటం లేదు. 2 చేతులు పైకి సాగదీస్తే
చేతన్ కళ్ళు నేత్రానందం వెతుక్కునే పనిలో పడుతున్నాయి అని గమనించి చేతులు దించేసింది. దాంతో చేతన్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఉదయ్ బ్యాగ్స్ తెచ్చివ్వగానే ఇక వెళ్తారా అని అడిగింది శశి. వాళ్ళు వెళ్ళటం తనకి ఇష్టం లేదు, కానీ బెట్టు చేస్తుందంతే. శశి, ఇది అన్యాయమే, కనీసం కాఫీ అయినా ఇవ్వవా అని అడిగాడు ఉదయ్. పాల్లేవు, మీరు వెళ్ళగా తెచ్చుకుంటాను అని శశి అంటుండగానే అవసరం లేదు అంటూ సాధ్వి, కీర్తి వచ్చారు. హాయ్ శశి, ఎలా ఉన్నావు అంటూ శశిని పలకరించి హాక్ చేసుకుంది సాధ్వి. బాగున్నానక్క అంటూ చేతన్ వైపు కోపంగా చూస్తూ ఆన్సర్ చేసింది శశి. ఆ చూపుని తట్టుకోలేక కనుబొమ్మ రుద్దుకున్నాడు చేతన్, శశి మీద నుండి చూపు తిప్పుతూ. ఫ్లాట్ ఎలా ఉంది శశి, నచ్చిందా అని అడిగింది కీర్తి. హా, బాగుంది అని నవ్వుతూ చెప్పి, అన్నీ ఉన్నాయక్క, ఏమీ కొనాల్సిన అవసరం లేదు అని శశి చెప్తూ ఉండగానే తను తెచ్చిన కాఫీ కప్స్లో పోసి ఇచ్చింది ఉదయ్ చేతన్లకి. మరి మీకు కాఫీ అని ఉదయ్ అడుగుతుంటే, మీరు వెళ్ళగానే మేము మా ఇంట్లో లంచ్ చేస్తాం అని చేతన్ ఉడికించాలని చెప్పింది. ఆహా, అలా అయితే చేతన్, ఉదయ్లని నేను లంచ్కి ఇన్వైట్ చేస్తాను అంటూ వచ్చాడు కరణ్. కరణ్ చేతన్కి సపోర్ట్గా ఉన్నాడు అని ఉడుక్కుంది శశి. వీళ్ళు తాగిన కాఫీ కప్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళటంతో శశి వెనకే కరణ్ కూడా వెళ్ళి, ఏంటి కోపం వచ్చిందా శశి అని అడిగాడు. అదేం లేదు అని సీరియస్గా చెప్తుంటే, లంచ్కి వాడిని పిలిచేది కూడా రివెంజ్ కోసమేలే అన్నాడు కరణ్ నవ్వుతూ. దాంతో శశి నవ్వేసింది. అది మా శశి అంటే, ఇక నుండి చుక్కలు కనిపించాలి బాబుకి అన్నాడు కరణ్. ఇద్దరు బయటికి రాగానే, రహస్య మంతనాలా, మాకు చెప్పకూడదా అంటూ కరణ్ కడుపులో పంచిచ్చాడు చేతన్. సరే పదండి, మావయ్య గారు ఒక్కరే ఉన్నారు, దక్ష నిద్రలేస్తే ఇబ్బంది పడతారు అని హడావిడి చేసి బయటికి తీసుకొచ్చి డోర్ లాక్ చేసింది సాధ్వి. వాళ్ళ ఎదురుగా ఉండే ఫ్లాట్లో ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు పనివాళ్ళు. సాధ్వి ఆ ఫ్లాట్ని చూపిస్తూ, ఈరోజు సాయంత్రం ఇందులోకి ఎవరో వస్తున్నారంట, ఇక నీకు బోర్ కొట్టకుండా ఉంటుంది శశి అని చెప్తూ ఆ 2 ఫ్లాట్స్కి కలిపి ఉన్న ప్రైవేట్ డోర్ ఓపెన్ చేయగా అందరూ కలిసి సాధ్వి వాళ్ళ ఇంటి వైపుకి వెళ్లారు. సాధ్వి వాళ్ళ బిల్డింగ్ కూడా ఇందాకట్లాగే ఉండటంతో చుట్టూ చూస్తూ నడుస్తుంది శశి. సాధ్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చుని దక్ష నిద్ర లేచాక కాసేపు చేతన్ వాళ్ళు ఆడిస్తూ ఉండగా సాధ్వి, కీర్తి కలిసి వంట చేసేశారు. ఇక లంచ్కి టైం ఉండటంతో ముగ్గురు మాటల్లో పడ్డారు. శశి మనసులో బాధ అక్కడున్న ఇద్దరికీ అర్థమైంది. వాళ్ళు ఓదార్చగా నార్మల్ అయింది శశి. ఎక్కడున్నా చేతన్ కళ్ళు శశిని తడిమేస్తాయి నిమిషానికి ఒకసారి. మాటల మధ్య కంటి కొనల్లో ఉన్న నీటిని చేత్తో అద్దటం చూసి మనసు చివుక్కుమంది చేతన్కి. అందరూ కలిసి లంచ్కి కూర్చున్నారు. వాళ్ళ మాటల్లో వీళ్ళ రివెంజ్ మర్చిపోయారు శశి, కరణ్. లంచ్ అవ్వగానే చేతన్ వెళ్తాను అంటంతో శశి చేతన్ వైపు చూస్తూ ఉండిపోయింది. అయినా చేతన్ తనని చూడకుండా వెళ్ళటంతో బాధగా అనిపించి అక్కడ ఉండలేక, నేను కూడా వెళ్తానక్క అని సాధ్వికి చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. శశి వెళ్ళేసరికి గుమ్మ ముందు కొన్ని కవర్లు ఉండటంతో ఎవరివివి అని చుట్టూ చూసింది. ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగింది, వాళ్ళవేమోనని. అవి వారివి కాదు అని చెప్పటంతో మరెవరివై ఉంటాయి అని ఆలోచిస్తూ ఉండగానే ఉదయ్ ఫోన్ చేశాడు. హలో అన్నయ్య అని పిలిచింది శశి బెంగగా. శశి, నీకు అవసరపడేవి కొన్ని ఆర్డర్ చేశాను, వచ్చాయా అని అడిగాడు. ఓ, నువ్వు కొన్నావా, వచ్చాయి అని చెప్తూ వాటిని తీసుకుని లోపలికి వెళ్ళి అన్నీ సర్దుకునే పనిలో పడింది. అన్నీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బెడ్ మీద వాలింది. వెళ్తాను అని చెప్పిన చేతన్ మాటలు, తన వైపు కనీసం చూడలేదనే బాధ ఒకవైపు, ఇన్ని రోజులు మోసిన భారం తీరిపోయింది అనే సంతోషం ఒకవైపు మెదులుతుంటే కళ్ళు మూతలు పడ్డాయి. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం బయట నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తుంటే మెలకువ వచ్చి ఫేస్ వాష్ చేసుకుని కాఫీ కలుపుకొని సోఫాలో కూర్చుంది టీవీ ఆన్ చేసి. ఎదురు ఫ్లాట్ వాళ్ళు వచ్చినట్టున్నారు అనిపించి ఎవరో చూద్దామనుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి ఆ ఇంట్లోకి చేతన్ వెళ్ళటం చూసి షాక్ అయింది. వెనకే ఉదయ్ కూడా రావడంతో అన్నయ్య అని పిలిచింది ఆశ్చర్యంగా. ఉదయ్ చిన్నగా నవ్వుతూ, మా ఫ్లాట్లో ఉండను అన్నావు, నీ ఫ్లాట్లో ఉండనివ్వను అన్నావు కదా, అందుకే ఇలా అన్నాడు. ఎందుకు నా కోసం మీరు ఇంత ఇబ్బంది పడటం, నేను ఒక్కదాన్ని ఉండగలను అని చెప్పింది లోపలున్న చేతన్కి వినిపించేలాగా. కానీ మేముండలేము అని ఉదయ్ అనగానే ఉదయ్ వైపు చూసింది శశి. నాలుగు ఖర్చుకొని, అదే నేనుండలేను, ఇక్కడ నువ్వెలా ఉన్నావో అనే టెన్షన్ ఎందుకు చెప్పు అన్నాడు ఇంట్లోకి వెళ్తూ.
వాళ్ళు వెళ్ళేటప్పుడు శశి కంట్లో ఉబికిన సన్నటి నీటి పొర గమనించి అది చూడలేక శశి వైపు చూపు తిప్పకుండా వెళ్ళిపోయాడు చేతన్. కానీ ఇప్పుడు తన కంట్లో సంతోషం, మాటల్లో మొండితనం చూసి నవ్వుకుంటూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. తన కోసం ఇల్లు కూడా మారారు అనే కన్సంతో ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చింది శశి. ఉదయం నుండి అన్ని పని వాళ్ళు సర్దేయటంతో వాళ్ళు తెచ్చుకున్నవి మాత్రం కబోర్డ్లో పెట్టేసి కూర్చున్నాడు ఉదయ్. హాల్లో ఉన్న ఉదయ్కి కాఫీ ఇచ్చేసి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న చేతన్కి ఇవ్వటానికి వెళ్ళింది. అటుగా వెళ్తూ చేతన్ మాటలు విని ఆగిపోయింది. షిఫ్ట్ అయ్యాం. నోనో డార్లింగ్ శశి కోసం కాదురా, ఉదయ్ గాడి కోసం. వాడికి సిస్టర్ కదా. అయినా శశి మీద నాకు ఇంట్రెస్ట్ ఏంటి బేబీ? నాకు నువ్వున్నావు కదా, చాలదా? నీకు నా మీద నమ్మకం లేదా అని అవతలి వాళ్ళ మాటలకి సమాధానం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు చేతన్. కోపంతో కళ్ళు ముక్కు ఎర్రగా అయిపోవటంతో కాఫీ కప్ ఇవ్వకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. ఉదయ్ పిలుస్తున్న వినకుండా తను రూమ్కి వెళ్ళి డోర్ ధడేలు అనిపించింది శశి. శశి ఉడుక్కోవడం చూసి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు చేతన్. బావా, ఏమన్నావు మా చెల్లిని అలా ఉసూరుమంటూ వెళ్ళింది అని అడిగాడు ఉదయ్, కాఫీ కప్లో ఉన్న కాఫీని నోటితో ఊదుతూ. ఉదయ్ చేతి నుండి కప్పు లాక్కొని సిప్ చేస్తూ చిన్నగా నవ్వుతూ తను మాట్లాడిన మాటలు చెప్పాడు చేతన్. ఇదేం ప్రేమ బావా, ఇలా అయితే ఎప్పటికీ కరుగుతుందది అని తల కొట్టుకున్నాడు ఉదయ్. శశి కోపంలో కూడా చాలా ప్రేమ చూపిస్తుందిరా, తన ప్రేమ మొత్తం నాకే కావాలి అంటూ ఇష్టంగా కాఫీ తాగుతూ శశి ఫ్లాట్ వైపు చూసి ఫ్రెష్ అయ్యి వస్తా, చాలా రోజులైంది నా బంగారం వండిన ఫుడ్ తిని, ఈరోజు వెళ్ళి తినేసొద్దాం అన్నాడు చేతన్. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, వేడివేడిగా 2 వాతలు పెడుతుంది, తిందు గాని అన్నాడు ఉదయ్. అయితే నువ్వు రావా అన్నాడు చేతన్. వస్తాను కానీ నువ్వు వాతలు తినట్లేదు అని తెలిసాక అన్నాడు ఉదయ్ టీవీ చూస్తూ. చేతన్ ఫ్రెష్ అయ్యి శశికి నచ్చే నావీ బ్లూ షర్టు వేసుకొని హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వెళ్ళి శశి రూమ్ డోర్ బెల్ మోగించాడు. వాళ్ళ 2 ఫ్లాట్స్కి ప్రైవేట్ డోర్ ఉండటంతో అక్కడ ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు, వీళ్ళ గురించి తెలిసేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. కిచెన్లో తన కోసం ఏం వండుకోవాలో అని ఆలోచిస్తున్న శశి డోర్ బెల్ సౌండ్ విని చేతిలో ఒక డబ్బా పట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న చేతన్ని మైమరిచి చూసి బుద్ధి మొట్టికాయ వేయటంతో ఏం కావాలి అని అడిగింది. శశిని తప్పించి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నావు డిన్నర్కి అని అడిగాడు కిచెన్ వైపు వెళ్తూ. నీకెందుకు అని అడిగింది శశి చేతన్ వెనక వెళ్తూ. ఏం చేస్తున్నావో తెలిస్తే అందులోనే మరో 2 టమాటాలు 2 పచ్చిమిర్చి ఎక్కువ వేస్తావేమోనని అన్నాడు చేతన్. ఎక్కువెందుకు అని అడిగింది శశి. అలా అంటావేంటి శశి, నీకోసం ఇక్కడికి వస్తే కనీసం నీకు ఆ కన్సర్న్ లేదు అన్నాడు చేతన్ అమాయకంగా ముఖం పెట్టి. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని శశి అంటుంటే తన చేత్తో శశిని చుట్టేసి దగ్గరికి లాక్కొని, ఊరికి వెళ్ళిపో అంటావేంటే, నేను వెళ్ళను కాక వెళ్ళను, ఏం చేస్తావు అని అడిగాడు ముఖంలో ముఖం పెట్టి. శశి నీళ్లు నములుతూ వే ఏంటి అని అడిగింది. మా తాతయ్య మా గ్రానీని వే అనే పిలుస్తారు, మా డాడ్ కూడా మమ్మీని వే అనే పిలుస్తారు, అంతేందుకు ఆనుని పృథ్వీ గారు కూడా వే అనే అంటారు. మరి లెక్కన నేను నిన్ను వే అనొచ్చు కదా, పైగా చుట్టూ ఎవరు లేనప్పుడు నీ హస్బెండ్ నుండి ఇంతకంటే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకు అన్నాడు తన శ్వాస శశికి తగిలేలా మాట్లాడుతూ. శశి ఆ మాయలో పడిపోతూ కాబోయే హస్బెండ్ ఏంటి అని అడిగింది తడబడుతూ. నాకు క్లారిటీ రాగానే నీకు పోయిందా, క్లారిటీ తెప్పించినా అన్నాడు చేతన్ కళ్ళెగరేస్తూ తన పట్టు బిగించి ఆదురుతున్న శశి పెదల వైపు చూపు తిప్పి. చేతన్ నుండి వెనక్కి వంగుతూ తల అడ్డంగా ఊపింది శశి. సో ఇప్పుడు నువ్వు నాకు వంట చేస్తున్నట్టేనా లేదా, మళ్ళీ ఫస్ట్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయనా అన్నాడు. చేస్తాను అని తల గిరగిరా తిప్పి చేతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది శశి. కనిపించవు కానీ ఈ పాటి బలంతో నన్ను బాల్కనీ నుండి ఎత్తి అవతల పడేద్దామని ఉంది కదూ అన్నాడు చేతన్. మూతి లడ్డులాగా చుట్టేసి చేతన్ నుండి విడిపించుకొని కిచెన్ వైపు వెళ్ళింది శశి. మంచిగా చెప్పినప్పుడు వింటే నువ్వు శశిరేఖ వెందుకు అవుతావు అనుకుంటూ శశి వెనక్కి కిచెన్లోకి వెళ్ళాడు చేతన్. చేతన్ కిచెన్ వైపు వెళ్ళేసరికి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కూరగాయల మీద చూపిస్తూ కచ్చకచ్చ అనే సౌండ్ చేస్తూ కట్ చేస్తుంది శశి. తనను అలా చూసి నవ్వుకొని మెల్లిగా వెళ్ళి వెనక నుండి
శశి చేతుల మీద చేతులు వేసి భుజం మీద తల ఆనించి తన చేతుల్లో ఉన్న కూరగాయలని మెల్లిగా కట్ చేస్తూ ఉన్నాడు. చేతన్ తన చేతులు పట్టుకోగానే ఉలిక్కిపడి విడిపించుకునే ప్రయత్నం చేసింది. కాని వీలు పడక తల తిప్పి చేతన్ వైపు చూసింది. శశి భుజం మీద ఉన్న తన తలని శశికి అభిముఖంగా తిప్పి అటు చూసి కట్ చేయి అన్నట్టుగా నవ్వుతూ సైగ చేశాడు. దాంతో ఉక్రోషపడి చూపు తిప్పుకుంది శశి. చేతన్ అంత దగ్గరగా ఉంటే తనకు ఊపిరి ఆడటం లేదు. చేతులు వణుకుతున్నాయి, పెదాలు అదురుతున్నాయి. వద్దు అనుకుంటున్న కళ్ళు చేతన్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఇక ఇలా అయితే పని చేయలేను అని అర్థం చేసుకుని చేతిలో ఉన్న చాకుని గట్టిగా పట్టుకొని చేతన్ వైపు తిరిగి, చేతన్ గారు మీరు దూరంగా అక్కడ కూర్చోండి అంటూ కిచెన్ గట్టు చూపించి, నేను వంట చేస్తాను, లేదా మీరు మీ ఫ్లాట్కి వెళ్ళండి, వంట అయ్యాక అక్కడికే తీసుకొచ్చి ఇస్తాను అని శశి చెప్తుంటే అవేమీ తనకి కాదు అన్నట్టుగా శశి వెనక నించొని తన చేతుల్ని పట్టుకుని భుజం మీద తల ఆనించి ముందుకి చూస్తూ శశి చేతిలో ఉన్న కూరగాయలని కట్ చేస్తున్నాడు. చేతన్ అల్లరి చేస్తున్నాయి. చేతన్ గాలి అంత దగ్గరగా తగులుతుంటే మనసు తన అదుపులో ఉండటం లేదు శశికి. అతి కష్టం మీద కూరగాయలు కట్ చేసి చేతన్ నుండి దూరం జరిగి వంట మొదలు పెట్టబోతూ వెనకే ఉన్న చేతన్ని చూసి తడబడి, మీరిక్కడ ఉండకండి అని చెప్పగానే, ఎందుకు శశి, నేనిక్కడుంటే నన్ను చూస్తూ వంట చేయటం కష్టంగా ఉందా అని అడిగాడు చేతన్ అమాయకంగా ముఖం పెట్టి. మీరుంటే నాకేం కష్టం అని శశి పంతంగా చెప్పేసరికి నవ్వుకొని, మరింకేంటి వంట చెయ్యి అన్నాడు చేతన్ పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంటూ. పళ్ళు పటపటా కొరికేస్తూ వంట స్టార్ట్ చేసింది శశి. తీరుగా గరిటె తిప్పుతూ నీటిగా వంట చేస్తున్న శశిని ముచ్చటగా చూస్తూ కూర్చున్నాడు చేతన్. చేతన్ వైపు తల తిప్పకుండా వంట పూర్తి చేసింది శశి. అన్నీ హాట్ బాక్స్లో పెట్టబోతుంటే, మళ్ళీ అవెందుకు శశి, టేబుల్ మీద సర్దే తినేద్దాం అన్నాడు చేతన్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ. ఇక్కడెందుకు, మీరు మీ ఫ్లాట్కి వెళ్ళండి అని చేతన్ వెనక్కి వెళ్తూ చెప్పింది. నడుస్తున్న చేతన్ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగేసరికి చేతన్ వెనకే వేగంగా నడుస్తున్న శశి చేతన్ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి చేతన్ని గుద్దుకుంది. బ్యాలెన్స్ మిస్ అయ్యి వెనక్కి పడుతుంటే శశి చేయిని పట్టుకొని బ్యాలెన్స్ చేశాడు చేతన్. పడిపోయాననుకొని కళ్ళు మూసేస్తున్న శశి ఇంకా దెబ్బ తగలకపోవటంతో కళ్ళు తెరిచి చేతన్ తనని పట్టుకోవటంతో ఊపిరి పీల్చుకొని థ్యాంక్స్ చెప్తూ సరిగ్గా నించుంది. చేతన్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బొమ్మలాగా నిలబడిన శశి వైపు చూస్తూ, ఎంతసేపు శశి, త్వరగా వడ్డించేయి, ఆకలిగా ఉంది అని పిలిచాడు. శశి తేరుకొని, మరి అన్నయ్య అని ఉదయ్ గురించి అడిగింది. అబ్బా, ఇప్పుడు మన మధ్యలో వాడు అవసరమా అని చేతన్ కావాలని అనగానే సీరియస్గా చూసి ఉదయ్ని పిలవటానికి అటుగా వెళ్ళింది. ఉదయ్ రాగానే వాళ్ళకి వడ్డించి తనకి అన్ని ప్లేట్లో పెట్టుకుని కింద కూర్చొని తింటుంటే ముందు చేతన్, ఆ తర్వాత ఉదయ్ కూడా శశి దగ్గరికి చేరిపోయారు. వాళ్ళని వింతగా చూసి సైలెంట్గా తింటూ ఉంది శశి. ఉదయ్కి అడిగి మరి వడ్డిస్తూ తాను అడిగినవి మాత్రం చేతికి అందే అంత దూరంలో పెడుతున్న శశిని చూసి ఉడుక్కున్నాడు చేతన్. అది చూసి నవ్వాపుకుంటున్న ఉదయ్ వైపు సీరియస్గా చూసి మనసులో తిట్టుకోగానే ఒక్కసారిగా పొలం మారింది ఉదయ్కి. శశి వాటర్ అందించటంతో వాటర్ తాగి చేతన్ వైపు చూశాడు ఉదయ్. అర్థమైంది కదా, సో త్వరగా తినేసి పో అన్నట్టు చేతన్ చూసేసరికి ద్రోహి అని పెదాలు కదిలించాడు ఉదయ్. నీ చెల్లి కోసం తప్పదురా అన్నట్టుగా చిన్న స్మైల్ ఇచ్చాడు చేతన్. ఉదయ్ త్వరగా తినేసి ఫోన్ రాకపోయినా అర్జెంట్ కాల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. శశి అన్ని సర్ది హాల్లోకి వచ్చేసరికి చేతన్ అక్కడే ఉండటంతో, నాకు నిద్రొస్తుంది, మీరు వెళ్ళండి అని సూటిగా చెప్పింది. నాకు కూడా ముద్దొస్తుంది, మీరు ముద్దివ్వండి అంటే ఇస్తావా అని అడిగాడు చేతన్ సోఫా నుండి లేచి నించొని సూటిగా శశిని చూస్తూ. అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళవా అని అడిగింది శశి. అంటే నువ్వు ముద్దు ఇవ్వవా అని అడిగాడు చేతన్. శశి కోపంగా చూసి మళ్ళీ ఏదో ఆలోచన తట్టి, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ముద్దులిస్తే మా ఆయన ఊరుకుంటాడా అని మెలికలు తిరుగుతూ చెప్పింది శశి. చేతన్ అదిరిపడి, మీ ఆయన ఎవడు అని అడిగాడు. వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తూ సీరియస్గా చెప్పి ఇంతలోని సిగ్గుపడుతూ, నా ముద్దులన్నీ మా ఆయనకి అని చెప్పింది శశి. ఆహా, ఎవరో మీ ఆయన గారు, కాస్త సెలవివ్వండి అని అడిగాడు చేతన్. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీరు వెళ్తే ఆయన ఫోన్ చేస్తారు అని చెప్పింది శశి. ఏహే ఆపు అన్నాడు చేతన్. అయ్యో అప్పుడేనా, కూర్చోండి,
నా కాబోయే ఆయన గురించి చెప్తాను అంటూ చేతన్ని సోఫాలో కూర్చోబెట్టింది శశి. సరే అంటూ సోఫాలో కూర్చున్నాడు చేతన్. మా ఆయన హైట్ అంటూ తన చేతిని సరిగ్గా చేతన్ ఎంత ఎత్తుంటాడో అక్కడి వరకు ఎత్తి ఒక్కో అంగుళం కిందికి దించుతూ చేతన్ హైట్ కంటే అరడుగు తక్కువలో ఆపి నవ్వుతూ ఈ హైట్లో ఉంటారు అని చెప్పింది. మళ్ళీ తనే మాట్లాడుతూ చేతన్ వైపు చూసి మరీ జిమ్ బాడీ కాకపోయినా ఫిట్గా ఉంటారు. ఇక చూడటానికి సినిమా హీరోలా కాకపోయినా సీరియల్ హీరోలా ఉంటాడు అని చెప్పి ఒకసారి చేతన్ని గమనించి మనసులో నవ్వుకుంది శశి. శశి చెప్పే మాటలు అబద్ధమని తెలిసినా వేరే ఎవరి గురించి చెప్పటం మింగుడు పట్టం లేదు చేతన్కి. శశి నవ్వాపుకోవటం చూసి ఇంకా ఉడుక్కున్నాడు చేతన్. హా ఇంకా చెప్పాలంటే అని మళ్ళీ నోరెత్తగానే శశి వైపు చీరు కోపంగా చూసి ఇప్పుడేంటి నేను వెళ్ళాలి అంతేనా అని అడిగాడు సోఫా నుండి లేస్తూ. అయ్యో కూర్చోండి చేతన్ గారు, ఆయన గురించి చెప్తుంటే వెళ్తానంటారేంటి అని కవ్వించింది శశి చేతన్ ఎదురుగా నించుంటూ. చేతన్ గారు అనే మాట ప్రతిసారి ఒత్తి పలుకుతుంది శశి. ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే మాట్లాడుతుందని అర్థమై నీ కబుర్లు వినటానికి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. శశి నవ్వుకుంటూ డోర్ వేయటానికి వెళ్ళి ఒకసారి బయటికి తొంగి చూసింది. తల మాత్రమే బయటికి పెట్టి చేతన్ వాళ్ళ ఫ్లాట్ వైపు చూస్తున్న శశి బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని చెప్తూ వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు చేతన్. శశి వస్తుందని తెలిసి గుమ్మం పక్కన తనకి కనిపించకుండా నించున్నాడు అప్పటి వరకు. చేతన్ చర్యని అస్సలు ఊహించని శశి ఆ బుగ్గ మీద చేత్తో తడుముకుంటూ కనుబొమ్మలు ముడివేసి డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళి బెడ్ మీద వాలింది. కొత్త ప్లేస్, పైగా చేతన్ కొత్తగా బిహేవ్ చేయడంతో ఏవేవో ఆలోచనల్లో ఎప్పటికో నిద్ర పట్టింది శశికి. శశి మాటలు, శశి దగ్గర తను చేసే అల్లరి అతనంత దగ్గరగా ఉంటాయి. సిగ్గుతో ముడుచుకుపోయే శశిని తలుచుకుంటూ బెడ్ మీద వాలాడు చేతన్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ మనవడి బర్త్డే విష్ చేయండి అని. పేరు ఆరువర్ధన్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. ఆరువర్ధన్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.